సరిపోవని ఆ సమస్యలు అక్కడే ఇక్కడున్న సౌకర్యాలు వేరే దగ్గర ఉండకపోవచ్చు. ఆ మమకారాన్ని ఎట్లా చేస్తామని చెప్పి అడిగినాం. బాధ అనిపించే అంశం ఏంటంటే ఈ ప్రాజెక్టులో పథకాలు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసే ప్రాజెక్టులు, 5 ఏళ్లలో పూర్తి చేసే ప్రాజెక్టులు అని చెప్పి డిజైన్ చేసిండ్రు. నేను అప్పుడు ఉన్నా. కానీ ఏ ప్రాజెక్టు కూడా 2 ఏళ్లలో పూర్తి కాలే, 5 ఏళ్లలో పూర్తి కాలే. 2007 ఇవాళ 2021, 2007 2021. నేను కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో బస్సులు వచ్చిన ఇక్కడికి. ఈ ప్రాంతం కరువు ప్రాంతమని, బోర్లు వేసి బోర్ల పడ్డ ప్రాంతమని, బాయిలు తవ్వితే బండపడితే బతికే బండవారిపోతుందని చెప్పి భావించి ఇక్కడి ప్రజానీకానికి బోర్ల బతుకులు ఉండొద్దని, బాయిల బతుకులు ఉండొద్దని అప్పుడు 1.4 టీఎంసీ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని 8 టీఎంసీలకు పెంచారు. అప్పుడే మీరు నాకు చెప్పిండ్రు, అన్నా మొన్ననే భూములు కోల్పోయిన రైతులు పైన కొనుక్కున్నారు, రాళ్ళు రప్పలు కొట్టుకొని సదం చేసుకున్నారు, కొత్తగా బోర్లు వేసుకున్నారు, పైపు లైన్లు వేసుకున్నారు, బాయిలు తవ్వుకున్నారు. మళ్ళీ మీరు కనుక 8 టీఎంసీలు అంటే మళ్ళీ ఒక 1935 ఎకరాలు 2000 ఎకరాలు మళ్ళీ మునుగుతుంది. ఒకసారికే భరించలేకపోయినా రెండోసారికి ఎట్లా భరిస్తామని చెప్పి అప్పుడే చెప్పింది మాకు. అప్పుడు మేము అన్నాం, తప్పకుండా మీకు పైపు లైన్లు కావచ్చు, తవ్వుకున్న బాయిలు కావచ్చు, వేసుకున్న బోర్లు కావచ్చు, వాటి కూడా కొంచెం కంపెన్సేట్ చేస్తామని చెప్పినాం. దాంట్లో 3 రకాల మీకు కంపెన్సేషన్ కావాలి. భూములు కోల్పోయిన రైతాంగానికి కంపెన్సేషన్, ఇల్లు పోయిన వాళ్లకు కంపెన్సేషన్, ఇంటి జాగలు పోయిన వాళ్ళకు కంపెన్సేషన్, 18 సంవత్సరాల పిల్లలు ఉంటే వాళ్ళకు ఉపాధి పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకసారి డిస్ప్లేస్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి. కానీ ఇక్కడ చిక్కలు ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు నాకు తెలిసి LMD గెస్ట్ హౌస్ లో నేనే కూర్చోబెట్టి 6,95,000 ఎంతో అప్పుడు నేనే కూర్చోబెట్టి, మీ ఎమ్మెల్యే కూర్చోబెట్టి వాళ్ళ ఉసురు మనకు తగలొద్దని చెప్పి నేను అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నా కాబట్టి అప్పుడు ఫిక్స్ చేసి పంపించాం. కానీ ఇలా 2021 ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. ఆనాడు 5 లక్షలు, ఆనాడు 7 లక్షలు ఇవ్వచ్చు. ఆ పైసలు చేతికి వచ్చి ఇక్కడ కొనుక్కుందామని పోతే 20 లక్షలు అయిపోయింది. హుస్నాబాద్ ఏరియాలో కూడా ఒకనాడు 3 లక్షలకు 4 లక్షలకు 5 లక్షలు దొరికేటువంటి వట్టి చిలకలు ఇవాళ 20 లక్షల రూపాయలు అయింది. ఇవాళ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు 4 ఎకరాల డబ్బులు వస్తే ఇవాళ చేతికి వచ్చి డబ్బులు తీసుకొని పరాయి పోయి కొనుక్కుందామంటే 2 ఎకరాలు కొనడానికి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఎవరికి తెలుస్తుంది? అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, చూసే వాళ్ళకే తెలుస్తుంది. ఎక్కడో కూర్చొని ఇచ్చినాం కదా అని చెప్పి దబాయిస్తే ఏం తెలుస్తుంది? అక్కడే కూర్చొని ఇవాళ వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ న్యాయపరమైన సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం పోలీసులు ఊసుకొలిపి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే పోలీసులు ఉన్నది ప్రజల మీద దౌర్జన్యం చేయడానిక, చట్టాన్ని కాపాడడానిక? ఇవాళ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అనుకుంటారు రాజా గారు అంటే కేసీఆర్ గారి ప్రాపకం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటాను. ఎల్లకాలం ఉండదు ఈ ప్రభుత్వం. 100% 2023లో ఎన్నికలు రాబోతాయి. మళ్ళా ఈయనకు అధికారం కట్టబెట్టి 20 ఏళ్ల కోసం కట్టబెట్టలే, 30 ఏళ్ల కోసం కట్టబెట్టలే. ఈయనకు ఉంటే 2023 డిసెంబర్ వరకు కట్టబెట్టాం. ఆ తదుపరి ఇక్కడ ఈ పార్టీ మళ్ళీ మొలకెత్తే ప్రసక్తి లేదు. వాళ్ళు అనుకుంటారు కానీ ఎత్తే ప్రశ్న లేదు. మేము ఒకటే కోరుతున్నాం, ఇవాళ దీన్ని తనివి తీరా చదివిన బిడ్డగా, ఈ ఇష్యూని దీన్ని చూసిన బిడ్డగా, అనేక సార్లు మీటింగ్ పెట్టే బిడ్డగా నేను ఒకటి డిమాండ్ చేస్తున్నాం. 2007లో 18 సంవత్సరాలు ఎంతమందో లెక్క తేలింది. ఆనాడు కొంతమందికి డబ్బులు సకాలం రాలేదు, వాళ్ళు బయటికి వెళ్ళి ఉండొచ్చు. కొంతమంది వాళ్ళకి మనం మిస్ అయిందా ఏమైందో ఒక్క మనిషికి కూడా తప్పకుండా ఆ 8 లక్షల రూపాయలు చెప్పిన ప్యాకేజ్ చేయాలని చెప్పి డిమాండ్ ఉంది. దాన్ని ఇవ్వాలి. రెండవది, ఒకసారి ఊరు పోతుందంటే పిల్లలు కూడా ఇయ్యారు ఇక్కడ. అది చాలా మంది తెలియదు. నేను కళ్ళారా చూసిన సింగరేణి బొక్కర్లలో కంపెన్సేషన్ ఇవ్వకుండానే దౌర్జన్యంగా ఊరు చుట్టూ కందకాలు కొట్టి
వ్యవసాయానికి పోనీయకుండా ఎంత దుర్మార్గం చేసిందో నేను పోయి చూసొచ్చిన నేను. ఇవాళ ఇక్కడ కూడా నువ్వు ఇచ్చినావు, కానీ 2021 వరకు ఇవాటి వరకు ఈ ఊరికి ఎవరి పిల్లనేయడానికి కూడా ముందుకు రారు. అంత బాధ ఉంటది, అంత దుఃఖం ఉంటది. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇవాటి వరకు ఎంతమంది అయితే ఎలిజిబిలిటీ ఉందో 18 సంవత్సరాల వాళ్ళు ఈ 6 లక్షలు 5 లక్షలు వ్యాపారం అనేది అన్నారు. గవర్నమెంట్ ని నీ ఇంట్లోకి ఇస్తలో కేసీఆర్ గుర్తుపెట్టుకో. ప్రజలు చెమట వడిపి గవర్నమెంట్ డబ్బు చెల్లిస్తే గా డబ్బుతో నీ కాలు తిరుగుతున్న విషయం మర్చిపోకు. గా డబ్బు ఇవాళ లక్షలాది మంది రైతాంగానికి నీళ్లు ఇవ్వడానికి, లక్షలాది మంది రైతుల బతుకులు వెలువడింపడానికి కొవ్వొత్తి లెక్క తాను మండిపోతూ సమాజానికి వెలుతురిచ్చినట్టుగా ఇవాళ భూములు కోల్పోయిన రైతులంతా కూడా వాళ్ళు కోల్పోతూ వాళ్ళు అనుభవిస్తూ మానసిక వేదన అనుభవిస్తూ లక్షల మంది రైతాంగం కోసం ఇలా వెలుతురిచ్చేటువంటి గుడాడిపల్లె రైతుల రక్తాన్ని కనుక కళ్ళ చూస్తే ఇవాళ కబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పోలీసులు కూడా మర్యాద ఉండాలి తప్ప రాజా గారు ఆర్డర్ ఇచ్చారని చెప్పి తాత జాగీర్ లాగా పిచ్చి వేషాలు వేస్తే మంచిది కాదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ వాళ్ళు అడుగుతున్నది ఏంది, పూర్తి కంపల్సరీ ఇవ్వండి, అప్పుడే నా ఊరు తరలించమని అడుగుతున్నారు. నీ భూమిని తెలుస్తుంది బిడ్డ. ఇక్కడ నీ ఊరుంటే, నీ ఇల్లుంటే, నీ తోడబుట్టిన ఒక్క తమ్ముడు అన్న ఉంటే తెలుస్తుంది. వాటికి నీకు ఏం తెలుస్తుంది? ఇవాళ భూ నిర్వాసితులు ఎక్కడ భూ నిర్వాసితులు కూడా, అది సింగరేణి కావచ్చు, అది గండివెల్లి కావచ్చు, అది గౌరవెల్లి కావచ్చు, మొన్నటిదాకా మల్లాన సాగర్ లో ఏ ఏటిగడ కిష్టంపూర్ లాంటి ప్రజలు అగోలించుకుంటూ ఏడ్చుకుంటూ పోయిన వాళ్ళు ఏడ్చుకుంటూ పోయింది. మీరు అనుకుంటాను ఇవాళ పోలీసులు పెట్టి బెదిరిస్తున్నామని చెప్పి, మీరు అనుకుంటాను మేము వాళ్ళు ఎల్లగొట్టామని చెప్పి, కానీ వాళ్ళ ఉసురు మాత్రం తప్పకుండా తగ్గుతా. గుర్తుపెట్టుకో, ప్రజల కన్నీళ్ళు ఉత్తగబోదు, ప్రజల ఉసురు ఎప్పుడు ఉత్తగబోదు. అవన్నీ ఎన్నడూ కూడా తప్పకుండా తగ్గుతుంది. తప్పకుండా ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఏడిపిస్తాంది, ప్రజల్ని వేధిస్తాంది, ప్రజల్ని ఏడిపిస్తాంది. ఇది మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా 4 డిమాండ్ ఏదైతే వీళ్ళు పెట్టిందో 18 సంవత్సరాల నిన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి రావాల్సిన 8 లక్షల రూపాయలు కంపెనీ చేసిందో తప్పకుండా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నువ్వు చెప్పినావు ఇల్లు లేని వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించినావు. నువ్వు ఉపన్యాసం ఇచ్చినావు, దేశంలో ఎక్కడ లేదు ఇట్లాంటి బెడ్రూమ్ లో కథ అని చెప్పి 2 బెడ్రూమ్ అని చెప్పినావు, బ్రహ్మాండంగా చెప్పినావు, బాగానే ఉంది. నువ్వు చెప్పిన మాట గుర్తు చేసుకో. ఆగక్కడ కట్టేసుకుంటావు, కోయని ఎక్కడ అమ్ముకుంటావు, కొత్త ఎక్కడ పడుకుంటావు. ఇవన్నీ చూసి మా వాళ్ళు నిజమే అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా ఇలా గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు. వాళ్ళు అడుగుతున్న వల్ల ఈ గ్రామంలో నిర్వాసితులు ఇల్లు ఉన్న లేని ఒకసారి నువ్వు చెప్పు. ఇంకొక ఊరికి పోయి బతికే పుట్టజాత పడడం బతకడాలి కదా, మరి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్పి అడిగితే నీ తాత జాగిరా అదేమన్నా, నీ ఇంట్లోకి ఇస్తున్నావు అదేమన్నా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తాను ఇళ్ళ కోసం 2 లక్షల రూపాయలు. అట్లా డబుల్ బెడ్రూములు తప్పకుండా వీళ్ళందరూ కూడా ఏ కులమైనా కావచ్చు కాక వాళ్లకు ఇల్లు లేని నిరుపేదలు కాబట్టి ఇల్లు లేని నిరుపేదల కోటా కింద డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ పరిష్కరించాలని చెప్పి కోరుతాం. మూడోది, ఇవాళ ఇక్కడ ఆ 2వసారి ఏదైతే భూములు మళ్ళీ ఇలా పోయినాయో అక్కడ కూడా ఏమన్నా వాళ్ళు డెవలప్ చేసుకుంటే ఆ డెవలప్మెంట్ కి సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వాళ్ళ మీద జేసీబీలు తీసుకొచ్చి పోలీసులు పెట్టి రోడ్లు కట్ చేసి ఎక్కడ పోతారు వాళ్ళు, ఎడిపోతారు వాళ్ళు, వాళ్ళైనా టెర్రరిస్టులు అవ్వాలేమన్నా, ఇలా టెర్రరిస్టులు అవ్వాలేమన్నా. తెల్లాలేతో పొద్దుతే ఊర్లలో పోతారు, పాలమ్ముకొని పోవాలి, కూరగాయలు అమ్ముకొని పోవాలి, బడికి పోవాలి. నువ్వు గిట్లాంటి దౌర్జన్యం చేస్తావని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ ఇది మంచిది కాదు. ఇవాళ ఈ టెంట్ల కింద ఎండలో ఎండుతూ చలిలో వణికిపోతూ ఉద్యమాలు చేస్తున్నారు. రక్తాన్ని కలచడమే కాకుండా దౌర్జన్యం చేయడమే కాకుండా కేసులు పెడుతున్నారు. ఈ కేసులు మంచి కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేస్తున్నది దేశద్రోహం పని చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నది కేవలం కడుపీదరికంలో ఉన్న వాళ్ళు కన్నీళ్లతో కన్నగడ్డలు వదిలిపెట్టి ఇంకొక ఊరికి బతకపోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. కాబట్టి
అట్లాంటి వాళ్ళ విషయంలో మానవత్వంతో ప్రవర్తించే ప్రయత్నం చేయండి, మానవత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయండి తప్ప దౌర్జన్యం చేసే ప్రయత్నం చేద్దని చెప్పి కోరుతున్నాను. ఇవాళ వాళ్ళు దొంగలు కాదు, మీలాగా అక్రమంగా సంపాదించట్లే. వాళ్ళు అడుగుతున్న న్యాయంగా రావాల్సి అడుగుతున్నారు తప్ప, వాళ్ళు న్యాయంగా రావాల్సి అడుగుతున్నారు తప్ప కాకుండా మేము అడుగుతున్నాం. కాబట్టి ఇలా 100 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించడం దౌర్జన్యం చేయరు మీరు, 1000 కోట్లు సంపాదించడం గురించి పట్టించుకోరు మీరు, వాళ్ళంతా మీరు చుట్టారు. కానీ వీళ్ళకు మాత్రం ఇట్లా వేధించడం మంచిది కాదు. కాబట్టి ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ న్యాయమైన పోరాటానికి మా సంఘీభావం మాత్రమే కాకుండా ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇది పరిష్కారం వరకు మేము మీ వెంట ఉంటామని చెప్పి మాట ఇస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.